GMR Shopping Mall grand opening on 10th September in Miapur. లేక మద్దల కూడా అన్నట్టు నువ్వు చక్కగా లేక అద్దం బలగొట్టినట్టు నీ ముఖం బాగాలేక అద్దం బగలకున్నట్టు నువ్వు కుటుంబ పాలన చేసినావు, నువ్వు కుట్రలు చేసినావు, ప్రశ్నించే గొంతుల్ని అణిచేసినావు, స్వేచ్ఛ లేకుండా చేసినావు, స్వాతంత్రం లేకుండా చేసినావు, మాట్లాడితే కేసులు పెట్టినావు, ఈ నియంతృత్వ ధర్నా చౌకులో ధర్నాలు లేకుండా చేసినావు, జర్నలిస్టులు ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టినావు. అందుకనే కదా నీకు ఇలా ఇప్పుడు ఒక తెలంగాణ బాహుబలి లాగా ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో పోయి బిచ్చల దేవుడు లాగా ఫామ్ హౌస్ కి ఎందుకు బందీ అయ్యిండు? ఇలా ఎందుకు బయటకు రాలేకపోతున్నాడు? కన్న కూతురుని కన్న కొడుకుని సొంత మేనల్లుడిని సడ్డకుడు కొడుకుని కూడా కంట్రోల్ చేయలేని కేసీఆర్ ఏ విధంగా నాయకుడు అవుతాడు? ఉత్తరప్రదేశ్ లో ఉన్న వాళ్ళకి పంజాబ్ లో ఉన్న వాళ్ళకి పోయి ఫ్లైట్లు విమానాలు వేసుకొని పోయి ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుని సరిపోక భారత రాష్ట్ర సమితిని పెట్టుకొని అన్ని రాష్ట్రాలకు వీళ్ళు డబ్బులు పంపించారు కదా. భారతదేశంలో ఉన్న అన్ని ఎంపీ సీట్లకి ఫండింగ్ చేస్తా అని కేసీఆర్ గారు మన రాజ్దీప్ సర్దేశాయ్తో చెప్పిండు కదా. అంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు ఏమన్నా ఎలాన్ మాస్కులా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తిలా సాఫ్ట్వేర్లు కనిపెట్టిరా, రాకెట్లు కనిపెట్టిరా? తెలంగాణ ప్రజల్ని పీల్చి పిప్పి పిండి చేసిన కాలకేయ కుటుంబం వీళ్ళందరినీ తిహార్ జైల్లో పెట్టి వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయాలి. మీరేమో ఇట్లా అంటున్నారు. ఒకవైపు కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అని కూడా ఈ మధ్య ఒక కాయిన్ చేశారు ఒక వర్డ్ను. మరి మీరు ఇన్ని లోపాలు చూపిస్తున్న కేసీఆర్ను ఇంకోవైపు నుంచి తెలంగాణ జాతిపిత అని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు రాజు పక్కన బానిసలు ఎప్పుడు భజన చేస్తుంటారు. ఆ భజన గాళ్ళకి ఏంటంటే నెల జీతాలు ఇస్తారు, వాళ్ళు తినడానికి తిండి, కుక్కకు బిస్కెట్ వేసినాక వాళ్ళు తిన్నాక ఎంగిలి మెతుకులు కుక్క బొక్కలు వేస్తారు. అట్లాంటి బానిసలు ఎప్పుడు డప్పు కొడుతూనే ఉంటారు. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇలా మీరు పోయి ఒక సర్వే చేయండి, కేసీఆర్ కుటుంబం గురించి కానీ కేసీఆర్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి మీరు సర్వే చేయండి. వీళ్ళ గతంలో 2001లో ఆస్తులేంది? వీళ్ళు ఏమైనా 100 ఎకరాలు అమ్మిర్రా? వీళ్ళ ఇంట్లో బంగారం అమ్మిర్రా? వీళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిర్రా? వీళ్ళు ఎవరైనా జైలుకు పోయారా? కేసీఆర్ కుటుంబం మొత్తంలో వారం రోజులకు మించి జైల్లో ఉన్నాడు ఎవరు లేడు. ఏదో ఖమ్మం జైల్లో ఒక రోజు కేసీఆర్ గారు 2 రోజులు పెట్టగానే దీక్ష చేసి ఆయన చావు నోట్లోకి పోయి వచ్చాక కదా తెలంగాణ వచ్చింది. అంటే చావు నోట్లోకి పోయినోడు ఎవడన్నా వచ్చే సంజీవని ఏమైనా మింగిండి ఆయన? ఇవన్నీ డ్రామాలండి. పిల్లలు చచ్చిపోయారు కదా, ఆయన చావు నోట్లోకి పోయి వచ్చి బయటకు వచ్చి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు, లక్షల కోట్లు సంపాదించుకుండు. మరి చచ్చిపోయిన 1200 మంది గొప్పోళ్ళ, చావు నోట్లో తలబెట్టినోడు గొప్పోడా? ఇప్పుడు మీరు కేసీఆర్ 10 ఏళ్ల పాలన చూశారు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి 1.5 సంవత్సరం పాలన. ఇద్దరిలో ఏమన్నా వ్యత్యాసం ఉందా లేకపోతే ఏంటి? ఏమంటారు ఇద్దరు? ఇప్పుడు కేసీఆర్ గారు అధికారం చేపట్టినప్పుడు 2014లో తెలంగాణ ధనిక రాష్ట్రం. కేసీఆర్ గారు 2024లో రేవంత్ రెడ్డి గారికి చేతికి ఇచ్చేటప్పుడు తెలంగాణ అప్పుల కుప్పైంది. 4 లక్షల కోట్లేమో ఎఫ్ఆర్బిఎం పరిధి లోబడి చేసిన అప్పులు, ఎఫ్ఆర్బిఎం పరిధికి మించి 32 కార్పొరేషన్లు పెట్టి ఒక 3 లక్షల కోట్లు చేశారు. అంటే 7 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి అడుక్కోనే బొచ్చ, మన ఈ జల్లడి ఉంటది కదా, ఆ బొచ్చకు కూడా జల్లడే, దానిలో ఎన్ని నీళ్లు పోసినా కింద పడిపోతాయి. ఇప్పుడు అంగన్వాడీ గుడ్లకి డబ్బులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి కేసీఆర్ గారు ఆ సెకండ్ టర్మ్ ఎండింగ్ లో. నెల జీతాలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. అంటే కుక్కల జింపని విస్తర చేసి అంత ఆగం చేసి కచరా పాలన చేసిండు, అప్పుల కుప్ప చేసిండు అనే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా ఎంత చేసినా డబ్బులు ఎక్కడ ఉన్నాయి పాపం? ఏ మాటకి ఆ మాట చెప్పాలా? రేవంత్ రెడ్డి కష్టపడుతున్నాడు కానీ ఆయనకి ఏమైతుంది? డబ్బులు లేవు కదా. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కాళేశ్వరం మీద కమిటీ వేశారు, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. సో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం మీద సిబిఐకి వెళ్ళడం అంటే, ఒకవైపు మనం చూస్తున్నాం రోజు వాళ్ళ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రతిరోజు మాట్లాడుతున్నారు, సిబిఐ కానీ ఈడీ కానీ ఈసీ కానీ అన్నీ కేంద్రం చేతిలో కీలుబొమ్మలు అని చెప్పి ఆయన ఒకవైపు చెప్తున్న ఈ సందర్భంలో మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడం అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సింపుల్ ఎగ్జాంపుల్ సార్, నేను ఒక జిల్లా ఎస్పీని, మీరు ఒక జిల్లా ఎస్పీ. నేను ఖమ్మం జిల్లా ఎస్పీని, మీరు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విజయవాడ ఎస్పీ అనుకుందాం, కృష్ణా జిల్లా ఎస్పీ అనుకుందాం. ఒక పెద్ద దొంగతనం చేసిండు. ప్రపంచంలోనే అతిపెద్ద దొంగతనం జరిగింది, ఏదో గుప్త నిధిలో ఏదో దొంగతనం జరిగింది. నేను రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నా, ఆ దొంగ నిన్న రాత్రి అక్కడ కనబడ్డాడు మా ఖమ్మం జిల్లా అడవుల్లో, 7 అడుగులు ఉన్నాడు, ఇంత లావు ఉన్నాడు, ఇట్లున్నాడు, మొత్తం ఆయిల్ పూసుకున్నాడు. ఆ దొంగని మేము పట్టుకున్నాం, కొద్ది సిమెంట్ లో పారిపోయాడు, పట్టుకుంటాం, వలయేస్తాం. ఆయన గాల్లో ఎగురుతున్నాడు, నీటిలో తేలుతున్నాడు, మామూలు దొంగ కాదు, అరవీర భయంకరమైన దొంగ అని రోజు ప్రెస్ మీట్ పెడుతున్నా. ఇప్పటికే 2 సంవత్సరాలు డిమాండ్ చేశారు, బండి సంజయ్ గారు డిమాండ్ చేశారు, కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. ఆల్రెడీ మీ దగ్గర నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఉంది.
విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, అనేక ఆరోపణలు ఉన్నాయి. నిన్న స్వయంగా కేసీఆర్ గారి కూతురే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఈ అవినీతి అంతా మా దొంగ బావ మా కొంగ బావ తన్నీరు హరీష్ రావు చేసిండు అని చెప్తుంది. మా సంతోష్ రావు హరీష్ రావు ఇద్దరు పేర్లు చెప్పింది. మీరు ఇమీడియట్ గా కవిత గారిని ఇంట్రాగేషన్ కి పిలవండి, హరీష్ రావుకి అన్ను నోటీసులు ఇవ్వండి, సంతోష్ రావుకి నోటీసులు ఇవ్వండి. మీరు దయచేసి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని చేతులు ఎత్తి మొక్కుతున్నా. అమిత్ షా గారు చెప్పారు కల్వకుంట్ల కుటుంబం మొత్తం లక్షల కోట్లకు అవినీతి చేస్తారని, రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాక ఇంకా మీరు ఎందుకు తాత్సారం చేస్తారు? గతంలో ఉన్న సిబిఐ సహారా కేసు క్లోజ్ అయిందా? దానిలో కేసీఆర్ గారు నిర్దోష దోష కూడా చెప్పట్లే కదా. ఇప్పుడు 2014లో సిబిఐ ఎంక్వైరీ చేసింది, ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది. అంటే సిబిఐకి వచ్చింది ఇప్పటికే 8,000 కేసులు పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. మరి కేసు ఎప్పుడు తేలుతుంది? కేసీఆర్ బతుకున్నప్పుడు తేలుతుందా? రిటైర్డ్ ఇంజనీర్లు బతుకున్నప్పుడు తేలుతుందా? లేకపోతే కేసీఆర్ మనవడు వచ్చేదాకా తేలుతుందా? దయచేసి అమిత్ షా గారు ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి. లేకపోతే బీజేపీ కూడా ఇలా రేవంత్ రెడ్డి మారి మీద అనుమానం వచ్చేసింది, బీజేపీ కూడా కలిసే ఉన్నది అనుకుంటాం. ఇప్పుడు ఒక విచిత్రమైన ఆరోపణలు జరుగుతున్నాయి ఈ తెలంగాణ 3 పార్టీల్లో. బీఆర్ఎస్ ఏమంటుందంటే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైంది, అందుకే రేవంత్ రెడ్డి దాన్ని సిబిఐకి ఇచ్చాడు కాబట్టి క్లియర్గా తెలిసిపోతుంది కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైందని బీఆర్ఎస్ అంటుంది. వేరే కాంగ్రెస్ ఏమంటుందంటే బీజేపీ బీ టీం అంటేనే బీఆర్ఎస్, సో వాళ్ళిద్దరూ కుమ్మక్కయ్యారు అనేది కాంగ్రెస్ నాయకులు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఉంది బాగా. అంటే సామాన్య ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కానీ ఏ ప్రజలకైనా ఎవరితో కుమ్మక్కయ్యారనే దాంట్లో క్లారిటీ కావాలి. మీరు ఒక జర్నలిస్ట్గా, ఒక విశ్లేషకుడిగా, తెలంగాణ రాజకీయాలను అన్నింటినీ బాగా దగ్గరగా చూస్తున్న వ్యక్తిగా ఇవి ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఇవాళ రాజకీయ పార్టీలు అన్ని చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సిద్ధాంతాలేమో ప్రజల కోసం, రాద్ధాంతం అంతా ధనం కోసం. ధనం మూలం ఇదం జగత్తు. ఇలా మెగా కృష్ణారెడ్డి ఇంటి ముందు బానిసల్లాగా అటెండర్ లాగా తిరిగే రాజకీయ నాయకులు ఎవరో మనకు తెలుసు. మెగా కృష్ణారెడ్డి గారి ఎంగిలి మెతుకుల కోసం అన్ని రాజకీయ పార్టీలు కక్కుర్తి పడుతున్నాయి. దీన్ని బట్టి 3 పార్టీలు పొద్దునేమో ప్రెస్ మీట్లలో, టీవీ ఛానళ్లలో, అసెంబ్లీలో తిట్టుకుంటాయి. సాయంత్రం కాగానే ముగ్గురు కలిసి మందు విందు చిందు వేసుకుంటూ మెగా కృష్ణారెడ్డి ఇచ్చే సూట్ కేసుల కోసం ఆగబడతాయి. అంటే వెన్నెముక లేని నాయకులని అర్థమవుతుంది. మరి మెగా కృష్ణారెడ్డి పేరు ఎందుకు రావట్లే? ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మెగా కృష్ణారెడ్డి లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్ల పేర్లు మాత్రం రావు. ఇప్పుడు రాజకీయ నాయకులే ఇంత కరప్షన్ చేస్తే, రాజకీయ నాయకులకి కరప్షన్ ఇచ్చినోడు, డబ్బులు ఇచ్చినోడు, లంచాలు ఇచ్చినోడు వాడెంత కరప్షన్ చేస్తాడు? కింది లెవెల్లో ఒక మామూలు ఇంజనీర్ 400 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు దొరికితే కేసీఆర్ ఎంత తిన్నాడు, హరీష్ రావు ఎంత తిన్నాడు, స్మితా సబ్రవాల్ ఎంత తిన్నాడు, రజత్ కుమార్ ఎంత తిన్నారు, సంతోష్ రావు ఎంత తిన్నాడు, కేటీఆర్ ఎంత తిన్నాడు, మెగా కృష్ణారెడ్డి ఎంత తిన్నాడు? ఈ కవితనే నిన్న చెప్పారు కదా, మెగా శ్రీనివాస్ రెడ్డి 750 విల్లాలు కడుతున్నాడు అని. నేను ఏమంటున్నా అంటే, సార్ వీళ్ళందరూ కూడా గొంగట్లో కూర్చొని ఎంటికలు ఏరుకుంటున్నారు. అన్ని రాజకీయ మంచోళ్ళు తక్కువ ఉన్నారు. వీళ్ళంతా ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 100 కోట్లు, ఒక ఎంపీ గెలవాలంటే 1000 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పి జనం సొమ్ముని పీతిరి గద్దల్లాగా తింటున్నారు, పందికొక్కుల్లాగా తింటున్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలారా, ఏ రాజకీయ నాయకుడు వెనకాల ఎవరున్నారో, ఏ రాజకీయ నాయకులను ఎవరు ఆడిస్తున్నారో మనం తెలుసుకోవాలి. బీజేపీ పార్టీ ఏ కేసు ఇచ్చినా కూడా వాషింగ్ పౌడర్ నిర్మా అని అంటదని ఇలా జనంకి తెలుసు. సిబిఐ ఎవరి చేతిలో ఉంది, ఈడీ ఎవరి చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ ఐటీ ఎవరి చేతిలో ఉంది. ఇవన్నీ కూడా నేను ఏమంటున్నా అంటే, రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో 78 సంవత్సరాలు అవుతుంది కదా, ఏ రాజకీయ నాయకుడు అన్న జైల్లో పెట్టి ఆస్తులు జప్తు చేసిన కేసులు ఎన్ని? ఇంతవరకు 1,00,000 కేసులలో 1-2 ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా అయిపోయారు కూడా, ఎట్లా అంటే ఈ బడుగు బలహీన వర్గాల తక్కువ సంఖ్య అంటే బలం లేని వాళ్ళనే సిబు సోరెన్ ఇట్లాంటి వాళ్ళని తప్ప ఈ పెద్ద పెద్ద వాళ్ళని సింపుల్ సార్. రాజకీయ నాయకులు ఎట్లుంటది అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అరెస్టులు చేస్తారు, కేసులు ఏం తీసుకోరు. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద ఆరోపణలు చేస్తాం కానీ కేసులు పెట్టాం. కేసులు పెట్టి బొక్కలో వేసి ఆస్తులు ఫైనల్ ఒకటి చెప్పండి, మీరు బాగా ఉద్యమాల దగ్గర నుంచి, పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి దాంతో బాగా క్లోజ్గా మూవ్ అయిన వ్యక్తి, విద్యార్థి దశ నుంచి, మీకు ఎక్కడ గ్యాప్ వచ్చింది? ఫస్ట్ దాని నుంచి ఎక్కడ మీరు డిఫర్ అయ్యారు వాళ్ళతో? 2, మీరు మనం ఇంతసేపు మాట్లాడుకున్న ఈ రాజకీయాల పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల ముందున్న ఆప్షన్ ఏంటి? ఇప్పుడు ఈ దీనికి మీరేం చెప్తారు? మేము రాజకీయ పార్టీలలో లేము, తెలంగాణ ఉద్యమం కోసమే వచ్చినాం. మా నాన్నగారు 69 ఉద్యమంలో ఉన్నారు, మా పెదనాన్నగారు ఉన్నారు, మా బంధువు కొలిశెట్టి రామదాస్ గారు 1968 ఉద్యమం ప్రారంభించింది ఆయన. మాకు వాళ్ళు స్ఫూర్తి. సరే, కేసీఆర్ గారు 2001లో ఆయన ఇచ్చిన స్పీచ్లు కానీ, ఆయన జనాలను ఆకట్టుకున్న విధానం చూసి ఆయనకి సపోర్ట్గా పనిచేసినాం. కానీ ఏ రోజు మేము టీఆర్ఎస్లో లేము. ఆయనకి బయట నుండి మద్దతు పలుకుతూ టీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ జైలుకి వెళ్ళిందే నేను.
అసలు ఇంతవరకు 2001 డిసెంబర్ 27 పార్టీ బంద్కు పిలిపిస్తే నేను మాతో పాటు ఒక 15 మంది పిల్లలు వెళ్ళారు. చెంచల్గూడ, చెల్లపల్లి కేసులు రకరకాలు. కేసులేమో జనాలు, త్యాగాలేమో ప్రజలయ్యి, భోగాలు మాత్రం నాయకులు. తెలంగాణ సమాజం తన వ్యక్తిత్వానికి, తన అస్మితకి, తన ఆత్మగౌరవానికి తగిన రాజకీయ నాయకులను ఎంచుకోవడంలో పదే పదే విఫలమవుతుంది. ఇది మొత్తం తెలంగాణ సమాజం యొక్క ఫెయిల్యూర్. మేధావులు, రచయితలు, కవులు, కళాకారులారా ఇప్పటికైనా మేలుకోండి. మన ప్రజలేమో ప్రాణాలను త్యాగం చేస్తున్నారు, జీవితాలను త్యాగం చేస్తున్నారు. కృతజ్ఞత కూడా లేదా? వాళ్ళేమి ఎమ్మెల్యే సీట్లు అడగలే, ఎంపీ సీట్లు అడగలే, మంత్రి పదవులు అడగలే, కవితలాగా ఆస్తుల వాటాలు అడగలే. కవితకి కళ్ళెమ్మటి నీళ్ళు వస్తే తెలంగాణ మొత్తం కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చినట్టు ఈ అమరవీరుల కుటుంబాల జీవితాలు అడ్రస్ లేవు. శ్రీకాంతాచారి తల్లికి ఇంతవరకు న్యాయం జరగలే, కానిస్టేబుల్ కిష్టయ్య కూతురు పిలవలే. ఇట్లా చచ్చిపోయిన వాళ్ళు అందరు చాలా మంది ఉన్నారు కదా. ఉద్యమమే శ్వాసగా, ఉద్యమమే జీవితంగా కొన్ని వేల మంది తెలంగాణ పిచ్చోళ్ళు అయ్యారు కదా. మీ పార్టీ అకౌంట్లో ఉన్న 1500 కోట్లలో ఇవాళ ఉద్యమకారులకు గుర్తించి గౌరవించుకునే శక్తి మీకు లేదు. అప్పుడంటే డబ్బులు లేవు. ఇప్పుడు మీ అందరి దగ్గర, ఒక్కొక్కరి దగ్గర 100,000 కోట్లు ఉన్నాయి కదా. పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అయింది. తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి బంగారు తెలంగాణ అనే ముసుగులో బంగారు కల్వకుంట్ల కుటుంబం ఏర్పడ్డది. వీళ్ళని ఇప్పటికైనా, వీళ్ళంతా కూడా చెట్టు మీద కొంగలే, దోచుకునే దొంగలే వీళ్ళంతా కూడా.